ఉలవపాడు మండలం రామకృష్ణాపురం గ్రామంలో త్రాగునీటి పైప్లైన్ పగలగొట్టడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైపులైన్ను వెంటనే పునరుద్ధరించాలని మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ డిమాండ్ చేశారు. కరేడు నుండి రామకృష్ణాపురం గ్రామానికి వెళ్లే త్రాగునీటి పైప్లైన్ను బీపీసీఎల్ సిబ్బంది తమ పనుల సందర్భంగా దెబ్బతీశారని ఆరోపణలు వెలువడ్డాయి. దీంతో గ్రామ ప్రజలు గత 10 రోజులుగా త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైప్లైన్ను తక్షణమే పునరుద్ధరించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బుర్రా మధుసూదన్ యాదవ్ డిమాండ్ చేశారు. గ్రామ మహిళలు కూడా సమస్య పరిష్కారం కోసం ఆందోళన వ్యక్తం చేశారు. ఉలవపాడు మండలం కరేడు పంచాయతీకి చెందిన రామకృష్ణాపురం ఈ రోజు మంచినీళ్ళు లేక క్రితం 10 రోజుల నుంచి మంచినీళ్ళు లేక ఇబ్బందులు పెడుతున్నారు మమ్మల్ని. మంచినీళ్ళు లేక మేము కాలువలలో నీళ్లు కొనుక్కుంటాం, ఇలాంటివన్నీ చేస్తున్నాం. కాలువలలో పైర్లకు పెట్టి నీళ్లు తెచ్చుకొని తాగుతున్నాము. ఇక్కడ నివసిస్తున్నాము. పంచాయతీ వాళ్ళు పోయి మాకు మంచినీళ్ళు లేవు, మాకు పైపులు అయిన ఇచ్చారు. దాని మీద మళ్ళీ కుళాయి అని ఇచ్చారు పంచాయతీ వారు. ఈ రోజు మాకు జలవద వాళ్ళనే పోయి మాట్లాడుకోండి అని చెప్పి పంచాయతీ వారు అంటున్నారు. మా మాటకు వచ్చి పంచాయతీలు అడిగేదండి, కరెంటు లేదని, మంచినీళ్ళు లేవని మా మీద వచ్చి పడేదండి. మీరు పోయి పెద్దవాళ్ళకి మీరు ఎవరికైనా తెలుగుపరచకండి అని పంచాయతీ వారు అంటున్నారు. దీని మీద మేము ఇక్కడ ఈ సోలార్ ఫ్యాక్టరీ వాళ్ళు మా ఊరికి దగ్గరలో ఇక పైప్ లైన్ వేశారు. దాని మీద ఈ పైపులు పగలగొట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. అదేమని మేము వచ్చి అక్కడ పోయి ధర్నా పెడితే మీరేంటి ధర్నా పెట్టేది, మేము బాగు చేస్తున్నాము అని అంటున్నారు. బాగు చేస్తే మాకు మంచినీళ్ళు ఎందుకని రావటం లేదు, మేము ఎందుకు ఇబ్బందులు పాలవుతున్నాము. సరేళ్ళు ఉండే ప్రభుత్వం వారేమన్నా మాకు మంచినీళ్ళు ఇవ్వకూడదని వీళ్ళతో చెప్పారా, లేకపోతే పగలగొట్టమని చెప్పారా? ప్రభుత్వం ఎందుకంత దిగజారిపోయి ప్రజల మీద ఎంత బురద జల్లుతుందో మేము ఆలోచించుకొని మళ్ళీ ఈరోజు వచ్చాము. ఈరోజు ఈ పని కానీ చెయ్యకుండా ఎట్టనే ఉంటే చాలా ఆందోళన చెయ్యాల్సి ఉంటుంది. మేము కలకత్తా ఆఫీసులో కూర్చోాల్సి వచ్చింది. కలకత్తా దాల్తాడా, పంచాయతీ వారు దాల్తారా నీళ్ళు మేము తెలుసుకుంటాము. మేము అక్కడనే నివసించి అక్కడే ఉంటాము. మేము కలకత్తా ఆఫీస్ కూడా మా ఊరు 2 లారీలు పెట్టుకొని పోయి, అందుకని మా దయించే ప్రభుత్వం వారు మాకు మంచినీళ్ళు సరఫరా చేయాలని నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ పైప్ లైన్ మాట ఎందుకు పగిలిపోతుందో, ఆ పైప్ లైన్ బాగా చేయటం ఎందుకు చెడిపోయాక బాగా చేస్తున్నారు. ఎంత నిర్లక్ష్యంగా ఒకరి మీద ఒకరు చెప్పుకోవటం, పంచాయతీ వారు తిరిగి ఈ సోలార్ ఫ్యాక్టరీ తుమ్ములు కట్టించే వాళ్ళ మీద చెప్పుకోవటం, వాళ్ళు తిరిగి వీళ్ళ మీద చెప్పటం, ఈ రకంగా మమ్మల్ని సంపక తింటున్నారు. మంచినీళ్ళు లేక మేము చచ్చిపోయేట్టుకున్నాము. మళ్ళీ వేరే ఊరు